దాదాపు 1.8 crores పెట్టి 2 years టైం స్పెండ్ చేసి ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశాను. కానీ మా బిజినెస్ జర్నీలో ఇదే వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ మిస్టేక్గా మిగిలిపోయింది. థింగ్ ఏంటంటే 2023లో మేము బిల్డ్ చేసిన రెంటల్ ప్రాజెక్ట్ చూసి 24లో ఒక అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్కి వచ్చింది. ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ప్రీమియంగా బిల్డ్ చేయాలి, బిల్డర్గా మంచి పేరు తెచ్చుకోవాలి, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వద్దని వి స్టార్టెడ్ ద ప్రాజెక్ట్. కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ స్టేజ్లోనే మన షేర్కి వచ్చిన 2 ఫ్లాట్స్లో ఒక ఫ్లాట్ సేల్ చేసిన, సెకండ్ ఫ్లాట్ సేల్ చేసేటప్పుడు అర్థమైంది ఈ బిజినెస్ రియాలిటీ. కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కండిషన్స్, ఎకానమీ, డిమాండ్ మీద డిపెండ్ అయ్యే బిజినెసెస్. అందుకే మనం ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా రిజల్ట్ మన చేతిలో ఉండదు. అండ్ రియల్ ఎస్టేట్లో ప్లాట్కి మెయింటెనెన్స్ ఉండదేమో కానీ కన్స్ట్రక్షన్లో అలా కాదు. ఇన్వెంటరీ మన దగ్గర ఉండే కొద్దీ వాల్యూ డిప్రిషియేట్ అవుతూ పోతుంది. ఈ ప్రాజెక్ట్లో డెవలప్మెంట్కి ఇచ్చిన ల్యాండ్ ఓనర్ అయినా ప్రాఫిట్ చూసాడా అంటే ఆ ప్లాట్ని అలాగే ఉంచుకున్న ఇయర్లీ అప్రిషియేషన్ అన్నా జరిగేది. సో మీరు కూడా ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో మీ ఏరియాలో హ్యూజ్ డిమాండ్ ఉంటే తప్పితే అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ వైపు కానీ ల్యాండ్ డెవలప్మెంట్ వైపు కానీ వెళ్ళకండి. బిల్డర్ అన్న మార్కెట్లో ఉండి ఎలాగోలా ఫ్లాట్స్ అమ్ముకుంటాడేమో కానీ ల్యాండ్ ఓనర్కి మాత్రం చాలా కష్టం. సో దీని గురించి మీరేమంటారు? ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో ఒక సక్సెస్ఫుల్ కన్స్ట్రక్షన్ ప్లాన్ బిల్డ్ చేయడం పాసిబుల్ అయినా?